Praise the Lord. Greetings in the name of the Lord. టుడే ఈరోజు దేవుని యొక్క మాటలను దేవుని యొక్క వాక్యములో నుండి మనము ఏదైతే ధ్యానిస్తున్నామో, ఏ వాక్యం అయితే మనం ధ్యానిస్తున్నామో, ఎప్పుడైతే మనం వాక్యాన్ని ధ్యానిస్తామో ఆ వాక్యము ద్వారా మనకు విశ్వాసం వస్తుంది. విశ్వాసము దేవుడు వాక్యము ద్వారా, ఆ వాక్యం వినుట ద్వారా, విశ్వాసము ద్వారా ఈ భూమిని సృష్టించాడు. ఎప్పుడైతే విశ్వాసమును మనము పొందుకుంటామో, వాక్యాన్ని ధ్యానించినప్పుడు మనకు విశ్వాసం వస్తుంది. వాక్యము యోహాను సువార్తలో 1వ అధ్యాయము 1వ వచనము, అక్కడ ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. In the beginning was Word. Word was with God. Word was God. That means God, దేవుడే వాక్యమైనాడు. వాక్యమే ప్రపంచాన్ని సృష్టించింది. అంటే ఎప్పుడైతే నీకు విశ్వాసము వాక్యం ద్వారా మనం పొందుకుంటామో, అప్పుడు ఆ విశ్వాసము మన పరిస్థితులను, ఈ యొక్క వాక్యము ద్వారా మనం ఎప్పుడైతే పొందుకున్న విశ్వాసము ప్రతి పరిస్థితిని, ప్రపంచాల్లో ప్రతి పరిస్థితిని మార్చగలదు. ఎందుకంటే ఈ వాక్యము విశ్వాసము గల వాక్యముగా మన మధ్యలో సంచరించింది కాబట్టి. ఇక్కడ రాయబడి ఉంది హెబ్రీలు 11:1, విశ్వాసం అన్నది నిరీక్షించుచున్న యొక్క నిజస్వరూపము, అదృష్టమైన ఉన్నవని రుజువైనది, దాన్ని బట్టియే పెద్దలు సాక్షులై ఉన్నారు. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మూలమైనవనియు. దేవుని వాక్యం ద్వారా ప్రపంచములు నిర్మించబడ్డాయి. బై ద గాడ్స్ వర్డ్, అంటే దేవుని వాక్యము. ఎప్పుడైతే మనం వాక్యాన్ని ధ్యానిస్తామో, ఏ విషయమై మీరు ధ్యానిస్తారో, ఈరోజు మనము దేవుని యొక్క యేసుప్రభువు వారు ఆయన యొక్క 3.5 సంవత్సరాలు చేసిన మినిస్ట్రీలో చేసిన అద్భుతాల గురించి మనము ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుంచి 31 వరకు. 9వ అధ్యాయము 27 నుండి 31 వరకు. అయితే ఈ అద్భుతాలను ఇక్కడ ఇద్దరు గుడ్డివారిని యేసుప్రభువు వారు స్వస్థపరుస్తారు. అయితే ఈ ఇద్దరి గుడ్డివారు విశ్వసించి వారు నమ్ముతారు. అయితే ఇప్పుడు మనము కూడా ఈ అద్భుతాలు యేసుప్రభువు వారు చేసిన ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తామో, అప్పుడు మనకు అద్భుతాల మీద విశ్వాసం వస్తుంది. చాలామంది నమ్మరు అద్భుతాలను, కానీ ఇక్కడ యేసుప్రభువు వారు ఏ విధంగా అయితే చేశారో అద్భుతాన్ని, ఈ ఇద్దరు వ్యక్తులు పుట్టుకతో గుడ్డివారై ఉండొచ్చు. ఈ వ్యక్తులు వారు నమ్మారు. నమ్మి యేసుప్రభువు వారు అడుగుతారు, మీరు చేయగలని నమ్ముతున్నారా అన్నప్పుడు, నమ్ముతున్నాం ప్రభు అంటారు. అప్పుడు దేవుడు వారి కళ్ళను ముట్టినప్పుడు వారి కళ్ళు తెరవబడతాయి. అయితే నమ్ముతే నీ కార్యములు చూస్తారు. ఒక వ్యక్తి, నేను ఒక బ్యాంకు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి, అక్కడ ఎంప్లాయీ అక్కడ పనిచేస్తున్నాడు. ఆయన బ్లైండ్, ఆయన గుడ్డివాడై ఉన్నాడు. అయితే ఈ యొక్క బ్లైండ్నెస్ మరి ఆపరేషన్ చేసుకొని మరి మీకు కొత్తగా కళ్ళు పెట్టొచ్చు కదా అని అడిగాను. అడిగినప్పుడు వారేమన్నారంటే, కొత్తగా కళ్ళు పెట్టినప్పటికీ నా ఐసైట్లో నర్వ్స్ అవన్నీ సపోర్ట్ చేయవు అని చెప్పారు డాక్టర్స్లు. మీకు కొత్తగా ఇచ్చినా కూడా, నూతనమైన కళ్ళు పెట్టినా కూడా మీకు అవి ఐసైట్ రాదు అన్నారు. అంటే డాక్టర్స్ కూడా ఆ బ్లైండ్నెస్ని తీసివేయలేరు. కానీ యేసుప్రభువు వారు అంటున్నారు, మీరు నమ్మినట్లయితే. హి వాస్ నాట్ ఏ బిలీవర్, ఆయన నమ్మువారు కారు, వారు దేవుడు నమ్మిన వారు కారు. అయితే దేవుని నమ్మినట్లయితే, ఇక్కడ దేవుడు దేని విషయం అయితే నేను నమ్ముతావో దాని విషయం గొప్ప కార్యం చేయటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకనే ఈ యొక్క డాక్టర్స్ ఫెయిల్ అవ్వచ్చు, డాక్టర్స్ ఇక ఇది పెట్టినా కూడా, గన్లు పెట్టినా కూడా రావనొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు విశ్వసించినట్లయితే, దేవుడు సర్వశక్తి గల దేవుడు, భూమిని సృష్టించి దానిలో ఉన్న సమస్తమును సృష్టించిన దేవుడు, ఆయన ఈ పరిస్థితిని మార్చడం నువ్వు నమ్మినట్లయితే, దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యము చేస్తాడు. మత్తయి సువార్త 10:27 నుంచి 31 చదువుకున్నాం. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఒక ప్రాంతంలో నుండి వెళ్ళుచున్నాడు ఆయన.
ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, అంటే ఒక క్రౌడ్ వెళ్తుంది, అక్కడ క్రౌడ్ వెళ్తుండగా ఒక ప్రాంతంలో ఒక వీధిలో ఒక స్ట్రీట్లో వెళ్తుండగా ఈ ఇద్దరు గుడ్డివారు స్ట్రీట్ పక్కన ఉంటారు. అయితే యేసుప్రభు వెళ్తున్నప్పుడు పెద్ద సౌండ్స్, చాలామంది క్రౌడ్ వస్తున్నారు కాబట్టి వారు వెళ్ళుచున్నగా అడుగుల శబ్దము, చాలా శబ్దాలు వినిపిస్తున్నప్పుడు వీరు అక్కడున్న పక్కన ఉన్న వారిని అడుగుతూ, ఏంటి ఇది సౌండ్ వస్తున్నాయి, ఏంటి ఎవరు వెళ్తున్నారు అని అడిగినప్పుడు, ఒక యేసుప్రభు వారు వెళ్తున్నారు అని వారు చెప్పారు. అవునా, యేసుప్రభు వారు వెళ్తున్నారా? మేము విన్నాము, ఆయన అద్భుతాలు చేయవాడు, ఆయన స్వస్థపరచు దేవుడు, ఆయన గుడ్డివారి కళ్ళు తెరిచిన దేవుడు, ఆయన కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చిన దేవుడు, నడవలేని వారిని నడిపించిన దేవుడు, మృతులైన లాజరును లేపిన దేవుడు, అంటే గొప్ప కార్యాలు చేశాడు అని వీరు విన్నారు. విని వారు విశ్వాసం కలిగి ఉన్నారు, విని వారు నమ్మారు. కొంతమంది వింటారు, దాన్ని అక్కడే మర్చిపోతారు, దాన్ని మరలా జ్ఞాపకం చేసుకొని ఆ వాక్యము ఈ కార్యము చేస్తాడు దేవుడు అని విశ్వసించు వారు తక్కువగా ఉన్నారు. ఎవరైతే విశ్వసిస్తారో వారు అద్భుతాలు చూస్తారు. వీరి వాళ్ళే. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కనికరింపమని కేకలు వేసిరి. వారు, దావీదు కుమారుడా మమ్ము కనికరింపుము, మెర్సీ ఆన్ us, అంటే మా మీద కనికరము చూపించుము. కనికరము అనగా వీరు దేవుడు కనికరవంతుడు, యేసు ప్రభువారు కనికరము గల దేవుడు అని వారు గ్రహించారు. ఎప్పుడైతే నీవు కనికరము గల దేవుడు అని తెలియకపోతే ఆ పరిస్థితుల్లో, ఆ యొక్క సమస్యలలో మీరేమనుకుంటారంటే దేవుడు మమ్మల్ని పనిష్ చేస్తున్నాడు, దేవుడు మమ్మల్ని శిక్షిస్తున్నాడేమో ఈ పరిస్థితులలో, ఈ కాళ్ళ నొప్పులలో, ఈ మోకాళ్ళ నొప్పులలో, ఈ యొక్క తలనొప్పులలో, ఈ యొక్క అప్పులలో, ఈ యొక్క సమస్యలలో ఏదో తప్పు చేశాము, అందుకే మేము బార్న్ బ్లైండ్గా పుట్టాము అని వీరు అక్కడ అనుకోలేదు. ఏదో పొరపాటు చేశాము, దేవుడు శిక్షిస్తున్నాడు కదా, ఓకే ఈ శిక్షలో మేము పాలుబావలేగేస్తే మేము ఈ విధంగానే ఉండిపోతాము అని వీరు అనుకోలేదు. వీరేమనుకున్నారంటే ఈజ్ ఏ మెర్సిఫుల్ గాడ్, ఆయన కనికరము గల దేవుడు అని వీరు అనుకున్నారు. కాబట్టి దావీదు కుమారుడా మమ్ము కరుణించుము అన్నారు, ఎందుకంటే ఆయనే కరుణించగల దేవుడని. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత 28వ వచనము, ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన ఒక ఇంట్లోకి ఇన్విటేషన్ వచ్చింది ఆయనకి. ఆ ఇంట్లోకి ఆయన వస్తుండగా వచ్చినప్పుడు వీరు కూడా అక్కడ క్రౌడ్ సహాయంతో అక్కడ ఉన్న వారితో ముందుకెళ్ళి గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? ఇక్కడ యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అంటున్నాడు. ఇక్కడ ఆయనకు తెలుసు కదా వీరు గుడ్డివారని తెలుసు కదా, వారి మీద చేతులు వచ్చినప్పుడు వారి కళ్ళు తెరవబడతాయి కదా, డైరెక్ట్గా మనం చేసేస్తే సరిపోతుంది కదా అని అనుకోలేదు. ఆయన ఏమన్నారంటే, యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? వాళ్ళు అడుగుతున్నారు, మీరు నమ్ముచున్నారా నేను ఈ కార్యం చేయగలనని అన్నప్పుడు అని వారిని అడుగగా వారు, నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అంటే ఇక్కడ వారేమన్నారంటే, ప్రభువా మేము నమ్ముచున్నాము, మీరు ఈ కార్యము చేస్తారని మేము నమ్ముచున్నాము. అంటే మనము కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలలో మనము కాంప్రమైజ్ అయిపోతాం. సరేలే ఇక ఈ పరిస్థితి ఇంతే, ఇక ఇది మారదు. ఆ విశ్వాసం గల ప్రార్థన కూడా మనకి రాదు. దాని గురించి అడగాలనే ప్రార్థిస్తాం మా నార్మల్గానే, కానీ ఈ పరిస్థితి అనేది మారదు కాబట్టి దీనికి ప్రార్థించడం కూడా అవసరం లేదు, ఇక ప్రార్థన కూడా వద్దులే ఈ విషయమై అని చాలామంది అనుకుంటారు. అది మీకు సొంతిల్లు కావచ్చు, ఒక పెద్ద మ్యాన్షన్ కావచ్చు, ఒక పెద్ద ఇరుకులో నుండి విశాలతమైన ఇల్లు కావచ్చు, ఇంకా పెద్దగా వివాహం కావచ్చు, ఇంకా ఆ ఒక క్యాన్సర్ కావచ్చు, ఇంకా ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, తాగుడైనా కావచ్చు, దురాత్మతో బాధపడుతున్న ఇబ్బంది పడుతున్న వారి విషయమై విశ్వసిస్తున్నారు. అంటే ఇక మారడు ఈ వ్యక్తి, కాబట్టి ప్రార్థించడం కూడా దండగా, ప్రార్థించడం కూడా వేస్టే, ఇక ప్రార్థించడం ఎందుకు అన్నట్టు మనం ఆగిపోతాం. ఈ యొక్క బ్లైండ్ మ్యాన్ వేరు పుట్టినప్పటి నుంచి బ్లైండ్
అయితే యేసుప్రభు చేసిన కార్యాలను గ్రహించి నమ్మి విశ్వసించి ఆయన చేయగలడు అని విశ్వసించారు. అందుకనే యేసుప్రభు అన్నారు, మీరు నమ్ముచున్నారా అన్నాడు. కాబట్టి దేవుడు వారి నమ్మిక చొప్పున వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవనికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. వారు నమ్మి విశ్వసించినప్పుడు యేసుప్రభు వారు వారి కళ్ళ మీద చేతు పెట్టినప్పుడు వారి కనులు తెరవబడ్డాయి. హల్లెలూయా. అంటే గొప్ప కార్యాలు చేయటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగుచున్నాడు. ఇప్పుడు ఈ విషయంలో వారు నమ్మారు. స్వస్థ గురించి నమ్మారు. దేవా నీవు మాకు ఇల్లు ఇస్తావని నమ్మినట్లయితే ఆ ఇల్లు దేవుడు ఖచ్చితంగా ఇవ్వగలడు. అకార్డింగ్ టు యువర్ ఫెయిత్, మీ నమ్మిక చొప్పున వారి కనులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పిన. నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అన్నాడు. మీకు నమ్మిక చొప్పున మీరు దేన్ని నమ్ముచున్నారు, ఎంతగా నమ్మగలుగుతున్నారు, హౌ ఎక్స్టెండ్ యు బిలీవ్ ఫర్ క్రైస్ట్. దేవుని కొరకు నీవు ఎంతగా నమ్మబోతున్నావు అంటే చిన్న వాటిన పెద్ద వాటిన ఈ పెద్ద సమస్య కూడా తీయగలడు. ఓకే, 1,00,000 రూపాయలు అప్పు ఉందా, ఇది దేవుడు తీసేస్తాడులే అనుకుంటా. ఒక 10 లక్షలు అప్పు ఉందా, అది కొంచెం డౌట్ పడతావు. ఆ డౌట్ అనేది ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు ఈ డౌట్ పోవాలి అంటే ఈ అద్భుతాలను ఎప్పుడైతే మనము గ్రహిస్తామో, ఎప్పుడైతే మనం అద్భుతాలను మెడిటేట్ చేస్తామో, ధ్యానిస్తామో, అప్పుడు మనలో ఉన్న ఆ ఒక డౌట్, ఆ ఒక కొంచెం అవిశ్వాసం అనేది పోయి కాన్ఫిడెన్స్, విశ్వాసం వస్తుంది. వీరు విన్నారు కాబట్టి వీరిలో విశ్వాసం వచ్చి వారు దేవుడు ఖచ్చితంగా యేసయ్య మమ్మల్ని స్వస్థపరుస్తాడు, ఆయన చెయ్యగలడు అని వారు నమ్మారు. ఎప్పుడైతే మనము చేయగలడని నమ్మి విశ్వసిస్తామో అప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో మన కార్యాలను చూస్తాం. గొప్ప కార్యాలను దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనం ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు అని మనం నమ్మి విశ్వసిస్తూ ఆ వాక్యాన్ని ధ్యానిస్తామో మన జీవితాల్లో మన యొక్క పరిస్థితులు మారడం అనేది మనము చూస్తాం. ప్రతిరోజు ఆయన వాక్యాన్ని, మిరకల్ వాక్యాన్ని, అద్భుత వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే మన జీవితంలో కూడా నూతన కార్యాలను చూస్తాం. ఇంకా గొప్ప కార్యాలను దేవుడు మన జీవితంలో చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్